అందరికీ నమస్కారం అండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు. ఈ వీడియో వచ్చేసరికి ప్రకాశం జిల్లా చీరాల నుంచి బ్రదర్ పవన్ గారు అయితే పంపడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు 2 టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చవాడ అనేది సంబంధించిన 10 కోడి పిల్లలను అయితే అమ్మకానికి చూపించడం జరుగుతుందండి. ఈ 10 కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క వయసు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులో వచ్చేటప్పటికి సుమారు 80 రోజుల నుంచి 3 నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అయితే ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి. అలాగే ఈ 10 కోడి పిల్లల్లో 6 నుంచి 7 అయితే పుంజులు అవుతాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి. మిగిలిన కోడి పిల్లలు అయితే పెట్టలు అవుతాయని చెప్తున్నారు. ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడి పిల్ల యొక్క ధర 2000 రూపాయలుగా చెప్తున్నారండి. ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర వచ్చేటప్పటికి 2000 రూపాయలుగా చెప్తున్నారు. ఒకవేళ ఈ 10 కోడి పిల్లలు బల్క్గా తీసుకున్నట్లయితే వీటి ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి. ఈ వీడియో చివరిలో ఈ కోడి పిల్లల యొక్క బ్రీడర్ వీడియో అటాచ్ చేశానండి. దయచేసి వీడియో చివరి దాకా చూస్తే వాటి యొక్క మదర్ అండ్ ఫాదర్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే పాసిబుల్ అయిన ఏరియాస్కి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి. దయచేసి ఈ కోడి పిల్లలు ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్. బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి పవన్ గారు అండి. అడ్రస్ వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా చీరాల. దయచేసి నచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. టైంపాస్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే మాత్రం దయచేసి కాల్స్ చేయొద్దు అని చెప్పి కూడా బ్రదర్ మనకైతే మరీ చెప్పారండి. దయచేసి గమనించగలరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయమని చెప్పారు.